గత 7 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేదు. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా 2024 వరకు కూడా వీళ్ళు కూడా ఇలానే చేస్తారేమో, లేదంటే 2029 ఎలక్షన్ కదా 2028లో ఇస్తారేమో అన్న అనుమానం కానీ, లేదంటే అసలు ఇస్తారా లేదా అన్న అనుమానం కానీ ఉంటుందా? అప్పుడు వస్తుందని అనుకున్నాము, కానీ ఆ 5 ఇయర్స్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు సార్. 2024లో మెగా డిఎస్సి వచ్చింది, రాసాం సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని మాట తప్పకుండా నెరవేర్చినందుకు మాకు అందరికీ ఉద్యోగాలు ఈ విధంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగగా ఇలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించింది అనేది వాళ్ళలో బాధ. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని రావడానికి భుజస్కంధాల మోసింది నిరుద్యోగులే. అలాంటి నిరుద్యోగులు మాకు దూరం అవుతున్నారన్న బాధ గత ప్రభుత్వాన్ని వైసీపీది. 7 ఏళ్ల నుండి మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో మెగా డిఎస్సి ద్వారా డిఎస్సి ఎగ్జిట్లో జాబ్ సాధించాము. దీనికి మేము చాలా సంతోషకరంగా ఉన్నాము. వాళ్ళ అన్ని ప్రకారమే ఖచ్చితంగా పెళ్లి చేశారు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క డిఎస్సి సాధించిన అభ్యర్థి విజయం ఇది. చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తానండి. సో టీచర్స్ ఆయన ఆయంలోనే ఎక్కువ మంది రిక్రూట్మెంట్ అయ్యారని సార్, ఆ హోప్తో ఆయన వదులుతాడన్న ఉద్దేశంతో మేము ఓటు కూడా వేస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనకి తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి, బాబు వచ్చారంటే జాబ్ అన్నట్టు ఒక నానుడి అందరికీ ఉంది. గిరిజనులు కూడా సమాజంలో ముందు అభివృద్ధి చెందాలా, చెంచు వాళ్ళు తర్వాత అటవీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా మరి ఈ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా విద్య ద్వారా అభివృద్ధి పొంది మనలాగా వాళ్ళు కూడా నాగరికతలో ముందుకు పోవాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆంక్ష. వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకమే మెగా డిఎస్సి పైన చేయడము, 16,347 పోస్టులు ఇవ్వడము. మాలాంటి నిరుద్యోగులలో ఇప్పుడే మేము డిఎస్సి సాధించామనే ఆనందం అప్పట్లో మాకు కలిగింది సార్. ఈ చంద్రబాబు రావడం వల్ల నిరుద్యోగులు ముందుకెళ్ళి బాగా అభివృద్ధి చేస్తున్నారు సార్. నమ్మకం బాబు వస్తే జాబ్ రావాలి, అది నమ్మకం మాకు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది అంటున్నారు డిఎస్సి అభ్యర్థులు. గత సీఎం జగన్ డిఎస్సి అని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రదర్, మీ పేరు? రవీంద్ర. ఎక్కడి నుంచి? కడప. జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా. అవునండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీరు ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారు, ఏంటి? ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, 7th ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్లో. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేదు. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా 2024 వరకు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మోసం చేశాడని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశం. వీళ్ళు కూడా ఇలానే చేస్తారేమో, లేదంటే 2029 ఎలక్షన్ కదా 2028లో ఇస్తారేమో అన్న అనుమానం కానీ, లేదంటే అసలు ఇస్తారా లేదా అన్న అనుమానం కానీ మీకుందా? లేదండి, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారి పాలనకి తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎట్లా అంటే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి, తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ బాబు వచ్చారంటే జాబ్ అన్నట్టు ఒక నానుడి అందరికీ ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే డెఫినెట్గా ఉంటుంది అనేసి నమ్మకంతో ఆల్మోస్ట్ నేనైతే బెంగళూరులో వర్క్ చేస్తున్నా. కానీ ఆ జాబ్ కూడా వదిలేసి ఈ ప్రభుత్వం డెఫినెట్గా వస్తుంది, తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చిన వెంటనే జాబ్ గ్యారంటీగా వస్తుంది అనేసి నేను కావాలనేసి జాబ్ వదిలేసి మరీ వచ్చేసా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు ఈ డిఎస్సి? మోర్ దెన్ 1 ఇయర్. అంటే చాలా ఎర్లీగానే క్రాక్ చేయగలిగారు. యా ఫస్ట్ టైమే. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్, ఫ్యామిలీ అంతా దూరంగా పెట్టేసి నేను దూరంగా ఉండి పర్సనల్గా నేనే ఒక రూమ్ తీసుకొని ప్రిపరేషన్ చేయాలి. సో మొత్తంగా అన్న, ఇప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మీకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు ఏంటి? వెరీ గుడ్ అండి, ఎందుకంటే హీఈస్ వెరీ యంగ్ ఎనఫ్, ఎట్ ద సేమ్ టైం బాగా ఎనర్జెటిక్గా అన్ని కూడా చాలా అడ్వాన్స్డ్గా ఏవైనా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైనా సరే మనకు ప్రజల సమస్యలు ఉన్నాయంటే రియాక్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. సో చాలా త్వరగా రియాక్షన్ కానీ రెస్పాండ్ కానీ రెండు కూడా ఉంటాయి. అంటే ఓవరాల్గా ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు మీకు ఆఫర్ లెటర్లు వచ్చే వరకు కూడా ఈ బిట్వీన్ ద టైం మీకు చాలా లంచాలు జరిగాయంట, లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు వచ్చాయంట. మీ దగ్గర ఎంత తీసుకున్నారు? వెరీ ఫేక్. అలాంటివి అస్సలు ఏం జరగవండి. చాలా జెన్యూన్గా జరుగుతుందండి. అసలు అలాంటిది ఏమీ ఉండదు. అదంతా ఫేక్, అదంతా సోషల్ మీడియా ప్రచారము. అట్ ద సేమ్ టైము ఇవన్నీ కూడా కట్టుకథలండి. సోషల్ మీడియాలో జస్ట్ ప్రిపేర్ అయ్యేటటువంటి మాలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి తప్ప అక్కడ ఏమీ అదంతా ఏముండదు. సో ఎవరైతే అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ పైన నెగిటివ్
నెగిటివ్ గా పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అది తప్పని చెప్తాం. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ అన్నటువంటిది చాలా పవిత్రమైన వృత్తి. తర్వాత వచ్చేసి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే వాటికి తెలుసు అనమాట. ఈ వృత్తిని మనం పొల్యూట్ చేయకూడదు అన్నటువంటిది వాళ్ళకు తెలుసు. ఎస్పెషల్లీ ఈ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్లో అయితే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాన్ని ఎలాంటి పొల్యూట్ లేకుండా దాని మీద ఎన్ని కేసులు వేసినా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు ఇచ్చారు. దానికి చాలా సంతోషం. బ్రదర్, మీ పేరు? ప్రశాంత్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. ఏంటి, దేంట్లో క్వాలిఫై అయ్యారు? ఎంత ర్యాంక్ వచ్చింది? టీజీటీ మోడల్ స్కూల్లో మ్యాథమెటిక్స్లో క్వాలిఫై అయ్యాము. 123 ర్యాంక్ వచ్చింది. కర్నూలు నుంచి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రదర్. అంటే మీరు దీనికి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఈ డిఎస్సి కోసం? దాదాపు 2018 తర్వాత నుంచి 19 నుంచి లేండి. 6 years కంప్లీట్ అయ్యింది, 7th year. అంటే లాస్ట్ 5 years గవర్నమెంట్లో అంటే మీరు ఎలా వెయిట్ చేశారు? అంటే మీరు అప్పుడున్న మీ థాట్స్ ఏంటి? డిఎస్సి రాకపోవటం కానీ, ఇస్తానని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ రావటం కానీ? అంటే 2023 వరకు హోప్ ఉండింది ఇస్తాడేమో అని. వన్స్ 2023 డిసెంబర్ దాటిపోయిందంటే ఆ హోప్ కూడా పోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని మాట తప్పకుండా నెరవేర్చినందుకు మాకు అందరికీ ఉద్యోగాలు ఈ విధంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీకు ఆ హోప్ ఉందా అన్న? అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తాం, వారంలోనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కూడా అలానే చేస్తారేమో, లేదంటే వీళ్ళు కూడా అలానే మోసం చేస్తారేమో? బ్రదర్, ఒకటి చంద్రబాబు నాయుడు అని అంటేనే డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు. ఓకే, కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి నోటిఫికేషన్లు వస్తాయని మా జూనియర్స్ ఎవరైతే మిస్ అయిన వాళ్ళకు కూడా మేము చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ లోపల మళ్ళీ ప్రిపేర్ గా అనేసి చెప్తూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రాసెస్ జరిగిందో, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు మీకు ఆఫర్ లెటర్స్ వచ్చే వరకు, ఇందులో మధ్యలో చాలా అవినీతి జరిగిందంట, చాలా డబ్బులు చేతులు మారాయంట, లంచాలు. అంటే మీరు ఎంత ఇచ్చారు? మీరు మిమ్మల్ని అంతా అడిగారు? అలా మా విషయంలో అలాంటిది ఏం జరగలేదు బ్రదర్. మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని రోస్టర్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ లో చూపించాడో అన్ని వేకెన్సీస్ ప్రకారం సెలెక్షన్ లిస్ట్ లో వచ్చినాం. ఏవైతే మేము ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చామో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారమే మాకు జాబ్ అలాట్ చేయడం జరిగింది. అంతే. ఎవరైతే దీని గురించి ఒక నెగిటివ్ షేడ్ ని బయటికి తీసుకొస్తా ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారంటే, 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోగా, ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకపోగా, వచ్చినటువంటి 16,000 ఉద్యోగాల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి దీన్ని ఒక నెగిటివ్ పోర్ట్రే చేయడానికి బ్రదర్, కడుపు మండినోడు, జెలస్ గా ఫీల్ అయ్యేవాడు చాలా విషయాలు మాట్లాడతాడు. వాళ్ళు చేయలేకపోయేది ఈ ప్రభుత్వం చేసింది. కన్నుల పండుగగా ఇలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించింది అనేది వాళ్ళలో బాధ. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని రావడానికి భుజస్కంధాల మోసింది నిరుద్యోగులే. అలాంటి నిరుద్యోగులు మాకు దూరం అవుతున్నారన్న బాధ గత ప్రభుత్వాన్ని వైసీపీది. మొత్తంగా అంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరేంటి? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఏమీ తెలియని మంత్రి, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి అన్ని తెలిసిన మంత్రి, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి మంత్రి, చాలా పరిపక్వత కలిగిన మంత్రి. మేడం, మీకు ఎలా అనిపిస్తా ఉంది? మీ హస్బెండ్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రోజు జాబ్ క్రాక్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. లిటరల్గా అంటే మేము ఎన్ని ఇయర్స్ నుంచో వెయిట్ చేస్తున్నాం. 2022కి వదులుతాడని, టెట్ నోటిఫికేషన్ అని. మేమంతా, నేను కూడా ఒక నిరుద్యోగిని, నేను కూడా ప్రిపేర్ అవుతూ వాడు వదలకపోవడం వల్లనే లాస్ అయ్యాము. సో నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ ఇదే వస్తుంది, మాకు వదులుతుందని హోప్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి కూడా. అంటే ఇప్పుడు మీకు హోప్ ఉందా అండి? అంటే మీరు చెప్పారు కదా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి, ఒకవేళ 5 సంవత్సరాలు వాళ్ళు టైం పాస్ చేశారు, వీళ్ళు కూడా అలానే లాస్ట్ ఖచ్చితంగా వదులుతారు అనేది నమ్మకం. ఏంటి ఆ నమ్మకం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అనమాట. సో టీచర్స్ ఆయన హయాంలోనే ఎక్కువ మంది రిక్రూట్మెంట్ అయ్యారనేసి ఆ హోప్ తో ఆయన వదులుతాడన్న ఉద్దేశంతో మేము ఓటు కూడా వేస్తాం. బ్రదర్, మీ పేరు? జి గురునారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్ట్రిక్ట్. ఎస్జిటికి సెలెక్ట్ అయ్యాము మేము. మా మార్క్స్ 82.89 వచ్చినాయి. ఇంతకుముందు 2018లో రాసి మిస్ అయ్యాము. తర్వాత 7 ఏళ్ళ నుండి మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో మెగా డిఎస్సి ద్వారా డిఎస్లో ఎగ్జిట్లో జాబ్ సాధించాము. దీనికి మేము చాలా సంతోషకరంగా ఉన్నాము. ఇలాంటి డిఎస్సీలు మళ్ళా చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా ఈ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. సో మొత్తంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కంగ్రాట్స్ అన్న. అంటే మీరు అనుకున్నారా ఈ గవర్నమెంట్ రాగానే వచ్చిన మొదటి సంతకం డిఎస్సి పని చేసిద్ది, లేదంటే మొదటి సంవత్సరాల్లోనే రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది అని అనుకున్నారా? మేనిఫెస్టోలో ఫస్ట్ మాదే పెట్టేసినారు, మొదటి సంతకం మాదే పెట్టేసినారు. కంపల్సరీగా జరుగుతుందని మా నమ్మకము. వాళ్ళన్ని ప్రకారమే ఖచ్చితంగా పెళ్లి చేశారు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క డిఎస్సి సాధించిన అభ్యర్థి విజయం ఇది. ఇదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా మేనిఫెస్టోలో, దాందే ఉంది సంవత్సరంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇద్దాం, మెగా డిఎస్సి ఇచ్చేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అలానే వీళ్ళు మోసం చేస్తారని అనిపించలేదు? ఎక్కడ చేసినారు? చేయలేదు కదా. ఆయనకు మోసం చేసేది అలవాటు, ఈయనకు చేసేది లేదు కదా. అంటే 7 సంవత్సరాలు వెయిట్ చేసి మీకు ఒకవేళ వీళ్ళు కూడా ఇలానే చేస్తారేమో, లోకేష్ కూడా అలానే చేస్తాడేమో అనిపించలేదా? అనిపించలేదు సార్. ఎందుకంటే 18 ఇచ్చినారు వీళ్ళకి. ప్రతి సంవత్సరం డిఎస్ ఇచ్చిన దాఖాలో టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి
కంపల్సరీ నెక్స్ట్ కానీ ప్రతి సంవత్సరం వదులుతా అంటున్నారు కాబట్టి ప్రతి క్యాండిడేట్ మళ్ళీ నమ్మకంతో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మెయిన్ గా ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రిక్రూట్మెంట్ అయిపోయిన వరకు కూడా ఏదైతే మీకు ఈ రోజు ఆఫర్ లెటర్స్ వచ్చినంత వరకు కూడా మధ్యలో ప్రాసెస్ అంతా కూడా చాలా వరకు లంచాలు జరిగాయి, లేదంటే అవినీతి జరిగింది అంటున్నారు. ఏంటి అక్కడ ఏం జరిగింది? లంచాలు జరిగితే మా ఫ్రెండ్ 66కి వచ్చింది. అక్కడ ఫ్రాడ్ జరిగింటే ఆ అబ్బాయికి ఎందుకు వస్తుంది, అది ఎవరికి రావాలి కదా. కాబట్టి కష్టపడిన మీరేమన్నా కట్టారా ఎక్కడైనా? ఎవరు నా దగ్గరికి ఎవరు రాలేదు. అందరు జెన్యున్ గా కష్టపడిన వాళ్ళకే జాబులు వచ్చినాయి. ఇదైతే నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం. మొత్తం అంటే ఇప్పుడు మీరు అంటూ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు ఏంటి? బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. సార్ మీ పేరు? నా పేరు సంగా బాబురావు అండి. నేను డిఎస్కి 20 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు బుక్స్ అన్ని నాకు సంబంధించిన సోషల్ స్టడీస్ కు ప్రిపేర్ అయ్యాను. నేను 4 పోస్టులు పెట్టుకున్నాను, ప్రిన్సిపాల్, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ. నాకు 4 వచ్చాయి. అయితే ప్రిఫరెన్స్ ప్రకారం నాకు ఫస్ట్ టీజీటీ ఉండడం వల్ల ఇది ఇవ్వడం జరిగింది. టీచర్ అంటే గురుకుల పాఠశాల ట్రైబల్ వెల్ఫేర్ నాకు అదే ఇష్టము. నేను ఎందుకంటే అక్కడ చదివాను శ్రీశైలంలో. ట్రైబల్ గిరిజనులు కూడా సమాజంలో ముందు అభివృద్ధి చెందాలా, చెంచు వాళ్ళు తర్వాత అటవీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా మరి ఈ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా విద్య ద్వారా మరి అభివృద్ధి పొంది మనలాగా వాళ్ళు కూడా నాగరికతలో ముందుకు పోవాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆంక్ష. మీరు 20 సంవత్సరాల నుంచి అంటే కష్టపడతా ఉన్నారు ఈ జాబ్ క్రాక్ చేయడం కోసం. అందులో 8 సంవత్సరాల కాలం అంటే 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేదు. తర్వాత గెలిచినటువంటి గవర్నమెంట్ లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదండి. 8 సంవత్సరాల ఈ వ్యవధిలో ఏమనిపించింది సార్? మీ ఫీలింగ్ ఏంటి? డిఎస్ అంటే సిబిఎన్ అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సారు, మరి చంద్రబాబు నాయుడు సార్ అంటే డిఎస్సి కాబట్టి ప్రతి సంవత్సరము మరి డిఎస్సి ఇస్తారు. ఖచ్చితంగా నిరుద్యోగులు మళ్ళా కోల్పోయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యే అవకాశాన్ని తెచ్చుకుంటారు. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ కూడా నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఉంటుందని గవర్నమెంట్ నారా లోకేష్ మంత్రి గారు కూడా విద్యాశాఖ మంత్రి తెలియపరిచారు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ చూపించి ఇస్తాను అని చెప్పి ఆశ చూపించి వదిలేశారు కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే లోకేష్ కానీ అలానే ఆశ చూపిస్తారేమో, లేదంటే ఎన్నికల స్టంట్ ప్రకారం లాస్ట్ లో ఇస్తారేమో అన్న అనుమానం కానీ లేదంటే భయం కానీ లేదా? అలాంటిది ఏం లేదు సార్. ఎందుకంటే మాట చెప్పిన తర్వాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరు. ఆయన ఏదైతే చేస్తా అన్నాడో సూపర్ 6 సూపర్ 8 అని ఆ కార్యక్రమాలన్నీ చేశాడు. కాబట్టి ఆయన ఏమైతే చేశాడో వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అది కూడా మరి సక్సెస్ఫుల్ గా ఈ రీతిగా కన్నుల పండుగైన వాతావరణాన్ని మనం చూస్తున్నాము. ఈ యొక్క వాతావరణాన్ని కూడా మరి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సార్ మరి రీతిగా నిరుద్యోగులైన మాకును మా కుటుంబాలకు కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలండి. మరి ప్రాసెస్ లో ఏదైతే లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చిందో ఈ రోజు మీకు ఆఫర్ లెటర్స్ వస్తా ఉన్నాయో, అపాయింట్మెంట్ లెటర్స్ వస్తా ఉన్నాయో, ఇప్పటి వరకు కూడా ఈ బిట్వీన్ ద టైమ్ లో చాలా డబ్బులతోనే ఉద్యోగాలు వచ్చాయంట ఉన్నారు. అది వాస్తవం అండి, అది నిజం కాదు. డబ్బులు అనేది రికమెండేషన్ అనేది ఈ ప్రభుత్వంలో చెల్లదు. ఎవరైతే మరి కష్టపడి చదివారో, ఎవరైతే మెరిట్ వచ్చిందో వారికి మాత్రమే మరి ప్రభుత్వం గుర్తించి వారికి మాత్రమే మరి ఇంటర్వ్యూస్ చేసి ఆ జాబులు ఇవ్వడం జరిగింది. కాబట్టి సార్ దీంట్లో లంచగొండితనం ఏమాత్రం లేదు. 100% మెరిట్ ద్వారానే నిరుద్యోగులంతా మరి ఉద్యోగాలు సాధించారు సార్. సో మొత్తంగా ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు కదా, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు మీకు ఎలా అనిపించింది ఇప్పటి వరకు? సార్ గవర్నమెంట్ నారా లోకేష్ మంత్రి గారు చాలా విద్య పట్ల మరి ఎక్కువ ఆసక్తిని కనపరిచారు. ఈ విద్య ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థాయిలో చూడాలని ఆయన అనుకున్నారు. ఆయన కళలు కూడా నెరవేరుతాయి సార్. అమ్మ మీ పేరు? షేక్ జమృద్ది గారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దీనికోసం పోటీ పడుతున్నారు? నేను 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను అంటే మీరు లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు కదా, అంటే అప్పుడు ఎలా అనిపించింది? నోటిఫికేషన్ వస్తుందన్న ఆశలు ఉన్నాయా? అప్పుడు వస్తుందని అనుకున్నాము, కానీ ఆ 5 years లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు సార్. 2024లో మెగా డిఎస్సి వచ్చింది, రాసాం సార్. దేవుని వల్ల సక్సెస్ అయ్యాం సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ గెలవగానే నోటిఫికేషన్ ఇచ్చింది, ఇట్లా ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారా? ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్, అందుకే డెఫినెట్ గా వస్తుందని అనుకున్నాము. 24 గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వస్తుంది అనుకున్నాము. అంటే వాళ్ళు చెప్పారు కదా ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు కూడా అలానే చేస్తారు అనిపించలేదా? లేదు సార్, అలా ఏం అనిపించలేదు. కాన్ఫిడెన్స్ ఉన్నింది, డెఫినెట్ గా నమ్మకం ఉన్నింది. ఒక విషయం ఓపెన్ గా చెప్పండి, ఈ డిఎస్సి ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో రిక్రూట్మెంట్ జరిగే ప్రాసెస్ లో చాలా వరకు లంచాలు ఇచ్చారండి, మీరు ఏమైనా ఇచ్చారా? అట్లాంటివి ఏం జరగలేదు సార్. మాకు ప్రాసెస్ అంతా మాకు తెలుసు కదా, నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది, ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది, అదంతా ప్రాసెస్ మాకు తెలుస్తుంది కాబట్టి మాకు తెలిసినంత వరకు అట్లా జరిగే అవకాశం కూడా లేదు సార్. అంటే మీతో పోటీ పడే వాళ్ళు కానీ లేదంటే మీతో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు, అదే చెప్తున్నాను కదా సార్, ప్రాసెస్ అంతా మాకు అర్థం అవుతుంది కాబట్టి అట్లా జరిగే అవకాశం లేదు. అదే అని
బాబాయ్ గారు మీ పేరు? మాధవ్ సాబ్ గారు, ఏంటి ఎట్లా అనిపిస్తుంది? మీ కూతురు ఉద్యోగం సంపాదించుకుంది ఈ రోజు ఈ గవర్నమెంట్. ప్రజెంట్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన దానికి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వదిలి ఈ ఇంతమందికి జాబ్ లెటర్లు ఇచ్చిన దానికోసము మాకు సంపూర్ణమైన సంతోషంగా ఉంది. మీ కూతురుని 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయించుకుంటున్నారంట, చదివించుకుంటున్నారంట. ఎలా కష్టపడ్డారు, ఎలా చదివించుకున్నారు? మీ ఇన్కమ్ ఏంటి? దేవుని నమ్మకం పైన బాగా చదువుకునే అభిప్రాయం పాపకుండింది. దానికోసం మేము ఏమి వెనకం చేయకుండా ఆ పాపకి ఫ్రీడమ్గా చదువుకోమని సపోర్ట్ చేసినాం అంతే. అంటే మీకు ఆదాయం ఎట్లా? మీకు ఆస్తులు కానీ లేదంటే ఏం లేదు సార్, అది మేము ఓన్లీ సింపుల్ చిన్న ఫ్యామిలీ మాది. కొద్దిగా మేము ఉండేదే కొద్దిగా లీజ్ ఇంట్లో ఉండాం. కాకుంటే కొద్దిగా ఏదో 2-3 ఎకరాల పొలం ఉండింది. దాని తోడుగా మనం కష్టజీవులు ఏదో పని చేసుకొని ఇట్లా. మీరు అనుకున్నారా చంద్రబాబు గెలవగానే ఇలా నోటిఫికేషన్ ఇస్తాడు అని చెప్పి? ఖచ్చితంగా అనుకున్నాం సార్. అప్పుడు ఈ ప్రతి ఒక్కటి ఆయనకి హోప్స్ ఏమంటే ఈ ఎడ్యుకేషన్ చేసుకునే పిల్లలే కారణం. గెలిపించింది వాళ్ళకి సహకరించినట్లు నోటిఫికేషన్ వదిలినాడు. ఇది రియల్. బ్రదర్ మీ పేరు? సార్ నా పేరు కే నాగార్జున సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ అండి. మీరు దీనికి ఈ జాబ్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు? సార్ నేను 1.5 year నుండి కష్టపడుతున్నాను సార్. నేను ప్రజెంట్ PhD చేస్తున్నాను సార్ నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు. మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలగుర్తి విలేజ్ సార్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్. ఆయన గత జగన్మోహన్ హయాంలో ఎదురు విషయంగానే నిరాశ ఎదురైంది సార్. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి సంతకం సీఎం అయిన తర్వాత మొదటి సంతకం చేసి అసలు మా లాంటి నిరుద్యోగులకు 16,000 పోస్టులతో 16,347 పోస్టులు ఇచ్చి మా నిరుద్యోగులలో మాకు ఒక వెలుగుని పంచడానికి మేము చాలా ఆనందంతో కోరుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి కూడా మాకు హామీ ఇచ్చాడు, వచ్చిన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి. అలానే వీళ్ళు కూడా మోసం చేస్తారని అనిపించలేదా? అట్లేం లేదు సార్. వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకమే మెగా డిఎస్సీ పైన చేయడము, 16,347 పోస్టులు ఇవ్వడము. మా లాంటి నిరుద్యోగులలో చాలా అప్పుడే మేము డిఎస్సీ సాధించామనే ఆనందం అప్పట్లో మాకు కలిగింది సార్. తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించడం, టెట్ నిర్వహించడం, ఆ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చి జాబ్ రావడం అనేది మాకు చాలా ఆనందం వేస్తుంది సార్. ఆల్రెడీ మీరు అంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. నారా లోకేష్ సార్ విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సార్ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరిగించారు సార్. తల్లికి వందనం అయితేనేమి కానీ పిల్లలకు బ్యాగ్స్ ఇచ్చేయడం ఏదైతేనేమి కదా సార్, ప్రతిదీ A to Z విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను సార్. డిఎస్సీ పైన చాలా రకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే బయటికి రావడం జరిగింది. చాలా వరకు లంచాల వల్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరు ఏమైనా లంచం సార్? అలాంటిది ఏం లేదు సార్. మాకు లంచాలంటే ఏం తెలియదు సార్. అలాంటి ₹1 అనేది మేము ఇచ్చుకోలేదు సార్. న్యాయపరంగా ఏ విధంగా జరిగించాలో ఆ విధంగానే న్యాయపరంగా 200కి 100కి 200% న్యాయ విధంగా జరిగిందనేది నా ఆశ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాట్స్. మీ కొడుకు ఉద్యోగం సంపాదించుకున్నాడు కదా, మీరు చూస్తూ ఉంటారు కదా తన కష్టాన్ని. ఈ రోజు ఏమనిపిస్తా ఉంది సార్? చాలా 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 సంతోషం అనిపిస్తుంది సార్. ఈ చంద్రబాబు రావడం వల్ల నిరుద్యోగులు ముందుకెళ్ళి బాగా అభివృద్ధి చేస్తున్నారు సార్. ఓకే అండి, మీరు అనుకున్నారా అంటే చంద్రబాబు కూడా జగన్మోహన్ చేసినట్టు చేస్తాడేమో నోటిఫికేషన్? లేదు సార్, లేదు అటువంటిది లేదు సార్. ఏంటి మరి నమ్మకం ఎందుకు మీకు అంత నమ్మకం? బాబు వస్తే జాబ్ రావాలి, అది నమ్మకం మాకు. మీరు ఏమైనా లంచం ఇచ్చారు ఎక్కడైనా? లేదు సార్, అటువంటిది లేదు సార్. అటువంటిది లేదు సార్. డిఎస్సీ బాగానే జరిగింది. బాగా జరిగింది సార్.